గొల్లోడు మా అబ్బాయి అని అంటే దేవుడు మీ అబ్బాయి గొల్లోడే, కానీ వాడు నా చేతిలో పడబోతున్నాడు, గొప్ప రాజు కాబోతున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? సమూయేలు ద్వారా దావీదుకు అభిషేకాన్ని ఇచ్చాడు. దావీదు ఏమయ్యాడు? అభిషేకించబడ్డాడు. దేనికోసం అభిషేకించబడ్డాడు? ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయడానికి అభిషేకించబడ్డాడు. అప్పుడు వయసు ఎంత? సుమారు 16 నుంచి 17 సంవత్సరాల వయసు. ఎందుకు ఇదంతా మళ్ళా చెప్తున్నానయ్యా అంటే, మీ మనసులో పూర్తిగా దావీదు యొక్క జీవితం రిజిస్టర్ కావాలి. ఒక గొల్లవాడిని ఏ విధంగా దేవుడు గొప్ప రాజును చేశాడో తెలుసుకోవాలి. ఈ రాజు అయ్యేటటువంటి ప్రక్రియలో ఎన్నెన్ని శోధనలు వచ్చినాయో మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితం పట్ల కూడా దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. వాటిని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నా, స్వతంత్రించుకోవాలనుకున్నా, మనం ఎదుర్కొనేటటువంటి శోధనలు ఏమిటో, అడ్డుపడేటటువంటి శక్తులు ఏమిటో, వాటిని ఎలా జయించాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియచేస్తున్నాను. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత తాను రాజుగా పరిపాలన చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేశాడో సైతాను. చెప్పాను, జ్ఞాపకంగా పోయిన వారు, దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటే ఆ స్థాయికి నువ్వు చేరకుండా సైతాను అడ్డుపడతాడు. దావీదు రాజు కావాలి, రాజు కాకుండా సైతాను సౌలు ద్వారా అడ్డుపడ్డాడు. ఎంతకాలం అడ్డుపడ్డాడో చెప్పండి? 13 సంవత్సరాలు అడ్డుపడ్డాడు. అనగా అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఉద్దేశాలు ఏమిటో, ప్రణాళికలు ఏమిటో నెరవేరకుండా సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడికి ఇష్టం లేదు నువ్వు దీవించబడ్డావు, వాడికి ఇష్టం లేదు నువ్వు అభివృద్ధి చెందటం, వాడికి ఇష్టం లేదు నువ్వు నీ జీవితంలో విజయం సాధించటం, వాడికి ఇష్టం లేదు నీ జీవితంలో నువ్వు స్థిరపడ్డాం, వాడికి ఇష్టం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించటం. కాబట్టి ఏం చేస్తాడంటే శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎవరో ఒక్కళ్ళని వాడతాడో నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకుండా అడ్డుపడ్డానికి. ఈరోజు బహుశా నీ జీవితంలో నువ్వేమైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించకుండా ఎవడో ఒకడు అడ్డుపడుతున్నాడేమో, ఏదో ఒక దుష్ట శక్తి అడ్డుపడుతుందేమో. అలా అడ్డుపడుతున్నప్పుడు నిరుత్సాహపడద్దు. నువ్వు అనుకున్నది సాధించే ప్రక్రియలో సైతాను రకరకాల ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు, అవాంతరాలు తీసుకొస్తాడు. వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ సెలవిస్తుంది, దుష్టుణ్ణి మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. నువ్వు ప్రార్థన ద్వారా సైతాన్ని ఎదుర్కో. నీ ప్రార్థనా శక్తి సరిపోకపోయినట్లయితే సంఘంగా ఇలా మనం కూడుకున్నప్పుడు 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అడగండి, బ్రదర్ ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, సైతాను మాటి మాటికి అడ్డుపడుతున్నాడు, దయచేసి ప్రార్థన చేయండి అన్నప్పుడు 2-3 కలిసి వేటినైతే భూమి మీద బంధిస్తారో వాటిని ప్రభు ఏం చేస్తానన్నాడు? పరలోకంలో బంధిస్తాడు. కాబట్టి సంగమా, మీరు సమయానికే మందిరానికి రండి. ఎందుకని? ఆరాధన అయిపోయిన తర్వాత అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఒకరి కొరకొకరు ప్రార్థన చేయటం ఆశీర్వాదం. 2 కలిసి ప్రార్థన చేయటం గొప్ప బలాన్ని ఇస్తుంది. సైతాను యొక్క పన్నాగాలను పటాపంచలు చేస్తుంది. కాబట్టే సంఘంగా కూడి ప్రార్థన చేయటం అత్యవసరం. ఆలస్యంగా వస్తున్న వాళ్ళు, మీరు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, విశ్వాసాన్ని పెంపొందించే సాక్ష్యాలు చూడలేకపోతున్నారు, కలిసి ప్రార్థన చేసి దేవుడిచ్చే జవాబులు పొందుకోలేకపోతున్నారు. కేవలం సగంలో వచ్చి సగంలో సందేశం విన్నట్లయితే ఏమిటి మీరు సాధించేది? కాబట్టి మనవి చేస్తున్నా, సక్రమముగా మందిరానికి రండి, సమయానికే మందిరానికి రండి, ఫలితంగా సంపూర్ణంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. 13 సంవత్సరాలు సౌలు ద్వారా సైతాను దావీదు రాజు కాకుండా ఆటంకపరిచే ప్రయత్నం చేశాడు. ఆఖరికి సౌలు చచ్చిపోయాడు, తను చంపేసుకున్నాడు. దావీదును చంపాలనుకున్నవాడు దిక్కు దశ లేకుండా తనను తాను చంపేసుకున్నాడు. వింటున్నారా? ఎప్పుడైతే సౌలు చచ్చిపోయాడో దావీదుకు వార్త వచ్చింది, సౌలు చంపుకున్నాడు, చచ్చిపోయాడని చెప్పి. ఫలితంగా దావీదు దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు, నన్ను ఏం చేయమంటావు అని అంటే దావీదుకు దేవుడు చెప్పాడు, యూదా రాజ్యానికి వెళ్ళు. యూదా రాజ్యంలో ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోన్ అనే పట్టణానికి వెళ్ళు. ఎప్పుడైతే తన జీవితంలో తను అనుకున్నది సాధించబోతున్నాడో దేంతో ప్రారంభించాడు చెప్పండి? ప్రార్థనతో ప్రారంభించాడు. నువ్వేమైతే అనుకుంటున్నావో, ఏమైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే స్థాపించాలనుకుంటున్నావో అది స్థాపించే ముందు, సాధించే ముందు ప్రార్థనతోనే ప్రయత్నం చేయి. ప్రార్థన లేకుండా నువ్వు ఏది చేసినా, ప్రభు లేకుండా నువ్వు ఏది చేసినా సగంలో ఆగిపోతుంది. దయచేసి గమనించండి.
ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం గురించి మనం చూస్తాం. అక్కడున్న ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటట? ఆకాశమును అంటూ గొప్ప గోపురము కడుదాము రండే అని చెప్పి అందరూ కలిసి ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. అడుగుతున్నా, వారి పనిలో దేవుని యొక్క సహాయం ఉందా? ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగారా? దేవుని సహాయం తీసుకున్నారా? దేవుని సలహా తీసుకున్నారా? దేవుణ్ణి సంప్రదించారా? లేనే లేదు. తమ కోసం, తమ పేరు కోసం ఏదో సాధిద్దామని చెప్పేసి పెద్ద గోపురం కట్టడం ప్రారంభించారు. దేవుడు చూశాడు, నా ప్రమేయం లేకుండా, నా సహాయం లేకుండా వీళ్ళు ఏం సాధిస్తారో చూద్దాం. సగం దాకా కట్టారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి భాషను తారుమారు చేసి పడేశాడు. ఎప్పుడైతే వారి భాషను తారుమారు చేసేసాడో, పక్కవాడు మాట్లాడుతుంది, ఇటు పక్క వాడికి అర్థం కావటల్లా, మొత్తం అంతా కూడా తారుమారు అయిపోయింది. బాబేలు గోపురం ఏమైందో తెలుసా? సగంలో అర్ధంతరంగా ఆగిపోయింది. సహోదరి సహోదరులు, దేవుని సహాయం లేకుండా, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మనం ఏది ప్రారంభించినా సగంలో ఆగిపోతుంది. ఈరోజు నా దగ్గర కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, అయ్యా ఇల్లు కట్టడం ప్రారంభించాం. పోయిన విజిటింగ్ అవర్స్లో ఒక ఫ్యామిలీ చెప్తుంది, ఏంటో తెలుసా? 14 సంవత్సరాల నుంచి కడుతున్నాం అయ్యా. ఏమిటి?